ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మ సుందరి, సుందరి, అమ్మ సుందరి, ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? పర్లేదమ్మా. భారతి మేడం, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అవును సుందరి, నువ్వు హాస్పిటల్లో చేరావని తెలిసాకే ఇటొచ్చాను. అమ్మా, రామసుబ్బు ఎక్కడా? అతను కూడా నాతో పాటే ఉన్నాడు కదా. బయట ఉన్నాడమ్మా. పిలువమ్మా. రామ్ సుబ్బు, లోపలికి పద. సుందరికి స్పృహ వచ్చింది, నేను పిలుస్తోంది. అమ్మా, అదుగో. ఏమైంది రామసుబ్బు? ఏం కాలేదు మేడం, చిన్న గాయం, త్వరలోనే మానుతుంది. అసలేం జరిగింది సుందరి? మీ అమ్మ నాకు ఫోన్ చేసి పోలీసులు వచ్చి పట్టుకెళ్లారని చెప్పింది. నేను షాక్ అయ్యాను. ఎవరా పోలీసులు? కొత్త వాళ్ళా? ఒకవేళ కొత్త వాళ్ళైతే వాళ్ళది ఏ పోలీస్ స్టేషన్? ఇవన్నీ నీకు తెలుసా? ఇవేవీ నాకు తెలీదు మేడం. అప్పటికే ఇంట్లో నాకు అను మేడంకి గొడవైంది. పూజ సమయంలో నన్ను ఇంట్లో వద్దంటే బయటికి వెళ్తున్నాను. అప్పుడే సడన్ గా ఒక లేడీ ఎస్ఐ, 3 కానిస్టేబుల్ వచ్చి నన్ను రత్నసీత గారు తీసుకురమ్మంటున్నారని చెప్పి తీసుకుని వెళ్లారు. రత్నసీత నాకేం తెలియదు అని చెప్తోంది. నేను వెళ్లి రత్నసీతను కలిశాను. భారతి మేడం, ఒకవేళ రత్నసీత తీసుకెళ్తే చంపాలని ఎందుకు ప్రయత్నం చేస్తుంది? చంపాలని చూసారా? ఇంతకీ ఎవరమ్మా మిమ్మల్ని తీసుకెళ్ళింది? చంపాలనుకోవడం ఏమిటి? పోలీసులు పనుందని చెప్పి మంచితనంతో తీసుకెళ్ళి నా కూతుర్ని చంపాలని చూస్తున్నారా? అమ్మా భారతి గారు, చూసారా? అమ్మా, నువ్వు బాధపడకు. నాకేం ప్రాణం పోలేదు కదమ్మా. రామ్ సుబ్బు, డాక్టర్లు పాయిజన్ అయ్యింది, లోపల పాప నార్మల్ గా లేదు, కాస్త పాయిజన్ ఎఫెక్ట్ ఉంది అంటుంటే నేను ఇంజెక్షన్ రియాక్షన్ వల్ల పాయిజన్ అయిందని అనుకుంటున్నాను. లేదు మేడం, వచ్చిన పోలీసులు ఒక ప్లేస్కి సుందర్ని తీసుకెళ్లి బలవంతంగా నోట్లో విషం పోశారు. అమ్మో, ఇదంతా చూస్తుంటే నా కూతుర్ని చంపేయాలనే ప్లాన్ లానే ఉన్నట్టుంది. అయితే ఇది పోలీసుల పని కాదు, వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్సే. అమ్మా సుందరి, కానీ ఇది పక్కా మర్డర్ ప్లానే అని అర్థమవుతుంది. ఎవరో కావాలని ప్లాన్ చేసి మరీ తీసుకెళ్లారు. అవును మేడం, ఇది మాత్రం కావాలనే సుందరి మేడంని బయటికి తీసుకెళ్లారు. వదలొద్దు మేడం, ఇదంతా చేపించిన వాళ్ళు ఎవరనేది తెలుసుకోవాలి. రామసుబ్బు, ఇవన్నీ అమ్మ వాళ్ళకి చెప్పడం అవసరమా? నువ్వేం మాట్లాడకు. ఎలా ఉంది? పర్లేదు డాక్టర్. ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి వెళ్ళొచ్చు. విష ప్రయోగం వల్లనే మనకింత టైం పట్టింది. అయినా మీరు కేర్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే డాక్టర్. వాటర్ తాగే విషయంలో నేను చెప్పినట్టే చేయాలి. అలాగే డాక్టర్.
కార్తీక్ ఇన్ని సంవత్సరాల కాలంలో సుందరితో సంబంధం ఉన్నట్టే చెప్పలేదు. తాళి కట్టిన భర్తన్న అనుమానం కూడా రాకుండా చేశాడంటే భార్యాభర్తల బంధాన్ని అంత సీక్రెట్గా ఎలా ఉంచగలిగాడు? ఇటు కార్తీక్ ఓకే, అటు సుందరి కూడా కార్తీక్ తన భర్తే అన్న అనుమానం రాకుండా చేసింది. వాళ్ల పెళ్లి విషయాన్ని ఇద్దరు ఇంత సీక్రెట్గా ఉంచడం వాళ్లకే సాధ్యమైంది. వాళ్ల మధ్యన ఇంకేం సీక్రెట్స్ ఉన్నాయో అవి నాకు తెలియాలి. కార్తీక్, కార్తీక్! ఎందుకు పిలుస్తుందో ఏంటో, మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో ఏమో. వస్తున్నాను బేబీ. చెప్పాను బేబీ. కూర్చో. నీ మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లారిఫై చేయి. డౌట్సా? ఏం డౌట్స్ అను బేబీ? సుందరితో నీకు పెళ్ళైన విషయాన్ని నాకు ఏనాడు చెప్పాలనిపించలేదా? మనం కలిసి ఇన్నేళ్ల నుండి సంసారం చేస్తున్నాం, మన మధ్యన ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అని నీకు అనిపించలేదా? కట్టుకున్నది ఈడ పడుంటుందిలే, దానికేంట్లే చెప్పేది అని అనుకున్నావా? అను బేబీ, నేనలా ఎప్పుడూ అనుకోలేదు. నువ్వెందుకు అలా అనుమానపడుతున్నావు? సుందరికి నీకు ఉన్న వివాహ బంధం గురించి మరి నాకెందుకు చెప్పలేదు కార్తీక్? సుందరితో నాకు ఏర్పడిన వివాహ బంధం గుర్తుపెట్టుకొని ఆనందపడ్డానికి అది నాకు ఒక మధుర జ్ఞాపకం కాదు, అది నాకు చేదు జ్ఞాపకం. ఈ చేదు నాకు విషంతో సమానం. విషాన్ని ఇంకెవరితోనైనా పంచుకుంటారాను బేబీ? పంచుకోవాలి. కట్టుకున్న దానితో విషాన్నైనా పంచుకోవాలి, అమృతమైనా పంచుకోవాలి. నువ్వు పంచుకుంటేనే కదా తెలిసేది అది విషమో అమృతమో అని. నువ్వలా చెప్పుంటే నా భర్త మంచైనా చెడైనా ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటాడని ఆ విషయమే వేరుగా ఉండేది. నీ మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండేది. ఎవడో థర్డ్ పార్టీ వాడొచ్చి నీ కార్తీక్కి నీకంటే ముందే ఇంకొక ఆవిడతో పెళ్ళయింది తెలుసా అంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే కళ్ళారా చూసావు కదా. ఏ ఆడది కూడా తట్టుకోలేని సంఘటనది, నేనెలా తట్టుకోగలను? ఇప్పటి వరకు నా కంటికి కనపడుతున్న కార్తీక్ నాకొక అద్దంలా కనిపించాడు అని అనుకున్నాను. ఆ అద్దమే నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఆ మాట తలుచుకుంటేనే నా తనువంతా పూనకం వచ్చినట్టుగా ఊగిపోతోంది. ఇప్పుడు కూడా నీ మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి కార్తీక్. నా మీద ఇంకేం అనుమానాలున్నాయను బేబీ? అలాంటి అనుమానాలు పెట్టుకొని నీ హెల్త్ పాడు చేసుకోకు. హెల్త్ పాడు కాకూడదు అంటే మనిషికి అనుమానం ఉండకూడదు కార్తీక్. నాకు నీ మీద అనుమానం ఉంది. నా అనుమానాన్ని పోగొట్టడానికి నువ్వే మందివ్వాలి. చెప్పను బేబీ, నన్నేం చేయమంటావో చెప్పు. నేనేది చేస్తే నీ అనుమానం తీరుతుందో ఆ పని నేను చేస్తాను. అయితే రా. చేయి చాపు. ఇప్పుడు చెప్పు కార్తీక్. దేని గురించి? ఆ సుందరి కడుపులోని బిడ్డకు నీకు ఏ సంబంధం లేదు కదా?